ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక దామోదరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనము శ్రవణము అత్యంత ఫలదాయకము. ఒకరోజు ముందుగానే మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో కార్తీక పురాణం అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాము. ఇవాళ కార్తీక మాసంలోని 5వ రోజు కార్తీక శుద్ధ పంచమి. ఇవాంటి రోజున కథా విశేషాలను తెలుసుకునే ముందు ఈ రోజు విశేషం గురించి చెప్పుకుందాం. క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆవిడ పుట్టినటువంటి రోజు ధనత్రయోదశి, అంటే దీపావళికి 2 రోజుల ముందు వచ్చేటటువంటి త్రయోదశి. ఆ తరువాత ఇవాళ ఈ పంచమి తెలుగు వారికి చాలా చాలా విశేషమైనటువంటి రోజు, కార్తీక శుద్ధ పంచమి. ఇవాళ రోజున అమ్మవారు సాక్షాత్తు తిరుచానూరు పద్మావతి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పుష్కరిణిలో ఉద్భవించినటువంటి రోజు. అమ్మవారు భూలోకంలో అడుగుపెట్టినటువంటి రోజు హోళికా పౌర్ణమి. తరువాత అమ్మవారు కొల్హాపూర్లో మొట్టమొదటిసారి భూలోకంలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి ప్రదేశం కొల్హాపూర్. శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠం అక్కడ ఉంది. తర్వాత తెలుగు గడ్డ మీద అడుగుపెట్టినటువంటి రోజు ఇవాల్టి రోజు కార్తీక శుద్ధ పంచమి. ఇవాల్టి రోజున అమ్మవారు తెలుగు గడ్డ మీద ఉద్భవించినటువంటి రోజు కాబట్టి తెలుగు వాళ్ళందరూ శ్రీ మహాలక్ష్మీదేవికి విశేషమైనటువంటి పూజలు చేస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఈ పంచమిని పంచమీ తీర్థము అని చెప్పి చాలా విశేషమైనటువంటి కైంకర్యాలు అవి చేస్తూ ఉంటారు తిరుమలలోను తిరుచానూరులో కూడా. కాబట్టి ఎంతో విశేషమైన ఇవాళ రోజున మనందరం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిద్దాం. ఖచ్చితంగా సాయంత్రం పూట ఈ పంచమి నాడు సాయంత్రం పూట కనకధారాస్తవము, శ్రీ సూక్తము, అష్టలక్ష్మి స్తోత్రము, శ్రీ మహాలక్ష్మి అష్టకము, లలితా సహస్రనామము చదువుకోవడం చాలా చాలా విశేషము. మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో ఈ స్తోత్రాలన్నీ నేర్పించిన వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరందరూ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5వ అధ్యాయంలోని కథా విశేషాలను తెలుసుకుందాం. కార్తీక మాసంలో వన సంతర్పణ ఫలితం ఏ విధంగా ఉంటుందో జనక మహారాజుకి వశిష్ఠుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. మనం చేసినటువంటి పాపాలన్నింటినీ నశింపజేయగలిగిన శక్తి ఒక కార్తీక మాసానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో ఎవరైతే పారాయణము చేస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పారాయణ గ్రంథంలోని 10-11 అధ్యాయాలని పారాయణం చేసే ప్రతి ఒక్కరూ కూడా వైకుంఠానికి క్షేత్రపాలకుడవుతారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు లేదా గన్నేరు పూలతో గాని విష్ణు పూజ చేస్తారో అట్టివారు వైకుంఠానికి చేరతారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే ఈ పురాణాన్ని ఏ పురాణమైనా సరే ప్రవచించేవారు సర్వ కర్మ బంధ విముక్తులవుతారు అంటూ తన ప్రవచనాన్ని కొనసాగిస్తున్నాడు వశిష్ఠుడు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధము, అక్షతలు, పువ్వులతో పూజించి యథాశక్తిగా బ్రాహ్మణులని ఆహ్వానించి గౌరవించి వారితో పాటు కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనాన్ని నిర్వహిస్తారో అటువంటి వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారు, వైకుంఠ లోకానికి చేరుకుంటారు. కాబట్టి జనక మహారాజా, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు మూషిక జన్మ నుంచి రక్షించబడ్డాడు. ఆ కథని నేను ఇప్పుడు చెప్తాను వినమంటూ జనక మహారాజుకి ఈ విధంగా చెబుతున్నాడు దేవదత్తుడి యొక్క గాథని. ఒకప్పుడు కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడైన కొడుకు జన్మించాడు. కొడుకు దుష్ప్రవర్తన గురించి తెలిసినటువంటి తండ్రి, నాయనా, నువ్వు ప్రతిరోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంత్రం హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ధన్యుడివి గమ్మంటూ చెప్పాడు. కానీ దుష్టుడైన ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి మాటల్ని వినకుండా ఎదురు తిరిగాడు. కొడుకు ప్రవర్తనకి కలత చెందిన దేవశర్మ ఆవేశంతో అడవిలో ఎలుకగా పుట్టి చెట్టు తొర్రలో పడి ఉండు అంటూ తన కొడుకుని తానే శపించాడు. అంతటా తండ్రి పాదాల మీద పడి, నన్ను క్షమించు తండ్రి, నా ప్రవర్తనని పూర్తిగా మార్చుకుంటాను, దయచేసి
శాప విముక్తుణ్ణి చేయండి, తరుణోపాయాన్ని చెప్పండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడా బ్రాహ్మణ పుత్రుడు. చింతించకు నాయన, ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అంటూ శాప విముక్తి ప్రసాదించాడు దేవశర్మ. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు మహా అరణ్యంలో ఫలవంతమైన ఒకానొక మహావృక్షం దగ్గరికి వెళ్లి ఆ వృక్షం యొక్క తొర్రలో దూరాడు. అక్కడే మసులుతూ శాప విముక్తి కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందంతో కలిసి కార్తీక స్నానాన్ని ఆచరించి వచ్చి ఈ ఎలుక ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదలు ఎందే కూర్చొని తన శిష్య బృందానికి కార్తీక మహత్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి జీవాలని హింసించి పొట్ట పోసుకునే ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. విశ్వామిత్రాది తపో బృంద దర్శనం వలన ఆ కిరాతకుడిలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, తమరు చెప్పుకుంటున్న కథలు వినసొంపుగా ఉన్నాయి. ఆ కథల్ని వింటూ ఉంటే నాకు ఈ జీవితం పట్ల చిరాకు కలుగుతోంది. దయచేసి కథల్లో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పండి అంటూ అడిగాడు. అతనిలో వివేకం విరబోస్తోంది అని గ్రహించాడు విశ్వామిత్రుడు. నాయనా, మేం కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే అట్టివారు తమ సర్వ పాపాల నుండి విముక్తులని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ కార్తీక మాస మహత్యాన్ని తెలియజేశాడు. ఆ విధంగా కిరాతకుడికి కార్తీక మహత్యాన్ని గురించి చెబుతుంటే ఆ గాథని వినడమే తడవుగా చెట్టు త్వరలో ఉన్న ఎలుక రూపాన్ని విడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకి ఏ విధంగా ఎలుక రూపం వచ్చిందో వివరంగా చెప్పాడు. మహర్షి వద్ద సెలవు తీసుకుని తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. అదే విధంగా కిరాతకుడు కూడా కార్తీక మహత్యాన్ని విని పూర్తిగా వినడం వలన దేహాంతరాలలో ఉత్తమ గతులని పొందాడు. కాబట్టి కార్తీక మాసంలో ఉత్తమ గతులని కోరుకునేటటువంటి వారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కనీసం కార్తీక మహత్యాన్నైనా శ్రద్ధతో వినాలి అని ఈ కథా విశేషాలని వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ విధంగా 5వ అధ్యాయంలోని కథా విశేషాలని వివరించాడు. 5వ రోజు పారాయణ సమాప్తం. రేపు 6వ రోజు 6వ అధ్యాయంలోని కథా విశేషాలను తెలుసుకుందాం. రేపటి రోజున దీపదాన ఫలితాన్ని, అదేవిధంగా ఒక వితంతువు ఏ విధంగా మోక్షం పొందింది అనేటటువంటి కథా విశేషాలని రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో అందరూ కార్తీక మాసంలోని దీపారాధన చేస్తున్నారా? స్నానాలు పూజలు అవి చేస్తున్నారా? కార్తీక మాసం నెల రోజులు శివదర్శనం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం చాలా అత్యంత శక్తివంతమైనది.